ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఆరాధన నిమిత్తమై దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసుకుని దేవుని ఆరాధించే దానిగాను మనల్ని సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం కాడి నుంచి 19వ వచనం 2 వచనాలు చదవాలని ఇష్టపడతా ఉన్నా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన రాయబడిన చోట ఆయన దొరికెను. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసు ప్రభు, మరి ఉదయకాలం నుండి మీ సన్నిధి సహవాసమును మీరు మాతో ఉంచుతూ వచ్చిన దేవుడివి, మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడివి. దేవా, మీ స్వరాన్ని వినిపించుటకు, దేవా తండ్రి, మీరు ప్రోత్సహించడానికి మీ యొక్క స్వరూపతలోనికి దేవా తీసుకుని వచ్చే నిమిత్తమై దేవా మీ రక్త ప్రోక్షణ కింద ప్రభువా ఈ పునరుద్ధాన దినములో మేము కూడా పాలిభాగస్తుల నిమిత్తమై దేవా మీ సన్నిధికి చేరి ఉన్నాం. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా ప్రభువా. మరి మిమ్మల్ని ఆరాధించడానికి గాను 2000 సంవత్సరాల కిందట మీరు మా కొరకై దేవా తండ్రి భూమి మీదకి వచ్చిన సత్యాన్ని, అది మీ చేతిలోనికి వచ్చినటువంటి వాస్తవాన్ని, అది ప్రభా అలాగున మేము ప్రభా ఎరిగిన వారమై ఈరోజు కొద్ది మాటల చేత మిమ్మల్ని ఘనపరచుటకు మాకు అందరికీ దేవా తండ్రి మీ మాటలు పంచి విరిచి దేవా తండ్రి ప్రభా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకురండి. దేవా మీ రక్తం కింద ప్రభా ప్రోక్షణ కింద తీసుకురండి, ప్రోక్షించండి, బలపరచము, స్థిరపరిచి మహిమ పొందవలసిన కోరుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాయబడినటువంటి మాటల్లో నుంచి 2 మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. యేసు ప్రభు వారు తను శోధన కాలం ముగిసిన తర్వాత సాతాను చేత శోధించబడి 40 దినాలు ఆ కాలమైన తర్వాత ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి గ్రంథములో నుంచి ఆయన స్వయంగా తన గురించి తనే చదివినటువంటి మాటలు ఇక్కడ రాయబడతా వచ్చాయి. ఈ మాటల్లో నుంచి ఒక 4 విషయాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. ఏమని రాయబడతా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, మొట్టమొదటిగా బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అనే మాటను చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆరాధనకి సంబంధించిన మాట ఇక్కడ ఏమైనా మనం ఉంది అనేటువంటి ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకానికి రావటానికి గల కారణము ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు, వారిని ఏ స్థితికి మార్చాడు, ఎలాంటి ఏ స్థితిలో నుంచి ఆయన బిడలుగా చేసుకుంటానికి ఇష్టపడ్డాడు అని చూస్తే, బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. బీదవారు లేక పూర్ అనే మాట, బీదలు ప్రభువారిని ఆరాధించగలరా? అవును, వాస్తవమే. ఆయన మొట్టమొదటిగా ఒకవేళ లోకానుసారంగా చూసుకుంటే పూర్ ప్రజలు లేకుంటే పేదవారు అంటే కనుక మన లెక్కల ప్రకారం అయితే ఎవరు అని ఆలోచిస్తే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరిని కూడా ఏమంటారంటే పేదవారు అనేటువంటిది గవర్నమెంట్ లెక్కల్లో కదా. వాళ్ళకి ఏముంటాయి అంటే అన్ని ఇళ్ల స్థలాలు, తర్వాత రకరకాలైనటువంటి స్కీమ్స్ అన్నవి వాళ్ళకి వర్తిస్తాయి. అది మనకున్నటువంటి ప్రభుత్వ పథకాలు. అబౌవ్ పావర్టీ లైన్ అంటే దానికంటే మించి
4 లక్షల 5 లక్షల అన్నది. అయితే పేదవారు అనేది ప్రభు దృష్టిలో ఎవరంటే ధనాన్ని బట్టి కాదు, లేకుండా వాడికి ఉండేటువంటి ఆస్తి పస్తులను బట్టి కాదు. అసలు ఏమీ లేకపోతే పేదవాడని మనం అనుకోవచ్చు, కానీ ధనం ఉన్నా లేకపోయినా వాడు ఎంత పేదవాడైనా ధనికుడైనా ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటి అంటే గనక, దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుడు లేని జీవితం, యేసుక్రీస్తు లేని జీవితం, వాడు పేదోడే. హీఈస్ అ పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు అన్నానంటే, అందుకనే ప్రభువారు తన బిడ్డల్ని ప్రేమించడంలో ఉద్దేశం ఏంటంటే, పేదలైనటువంటి వారము. మీరు అనుకోవచ్చు, మన ఆస్తి పాస్తులను బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, ఉన్నత సంపన్నమైన స్థితిని బట్టి కాదు దేవుడు ఇక్కడ పేదవారు అనే మాట మాట్లాడుతూ ఉన్నది. ఆయన లేనటువంటి జీవితం అది ఎంత పేదరికమైన జీవితం అంటే, ఎంత ఉన్నప్పుడు కూడా తృప్తి లేనటువంటి జీవితం. కాబట్టి ఈ రోజున ప్రభువును ఆరాధించే వరము ఎవరమంటే, మనం కూడా అలాంటి స్థితిలో నుంచే వచ్చాం. దేవుడు లేని జనాంగములో నుంచి, దేవుడు లేనటువంటి జీవితంలో నుంచే దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని ధన్యులుగా ధనికులుగా చేయటంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో మన దగ్గరికి వచ్చిన స్వార్థను బట్టే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతవచ్చు. అందుకని మనం చూసినట్టే ధనికుడైనటువంటి ఒకవేళ ఎవరన్నా కానీ దేవుని ఎరక్కపోతే వాడు పేదవాడే. అయితే అందుకనే పేదవారైనప్పటికీ ధనవంతులుగా చేయడానికి తన్ను తాను ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఏమయ్యాడండి? ఒక మాట చూస్తే కనుక చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునిను. సో ఇక్కడ ఆయన ఏమనంటే కనుక, దేవుడితో సమానంగా ఉండటం అనేది ఆయనకి ఇష్టం లేక ఆయన ధనవంతుడయ్యుండి ఆయన ఉన్నటువంటి స్థితిని ఎందుకు దిగి రావాల్సి వచ్చింది, లేకుంటే ఎందుకు ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుషుని పోలిగా పుట్టాడంటే, గాడ్ వాంట్ టు అస్ బికమింగ్ ఏ రిచ్ పీపుల్. మనల్ని ధనికులుగా చేసి ఆయనను ఆరాధించే వారంగా చేయటం కొరకై. అందుకని ఆ మాట చూస్తే కనుక ఆయన పోలికలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి, ఆయన పోలిక మన జీవితంలోనికి ఎప్పుడూ వస్తుందంటే కనుక నిజమే, మనం కూడా కానొకప్పుడు పేదవారమే. ఆయన ప్రజము కాదు, ఆయన సొత్తు కాదు, ఆయన ఎరిగిన వరం కాదు, అయినప్పటికీ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే ఈ పరిస్థితులు చూసినప్పుడు ఆయన ఆరాధించేవారు ఎవరంటే కనుక యేసుప్రభు వచ్చి బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చా. ఆ సువార్త చేత పట్టబడినటువంటి మనము, ఆ వెలిగింపు ద్వారా మనకు వచ్చినటువంటి గ్రహింపు ద్వారా వచ్చినటువంటి గొప్ప రక్షణ, ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన దరిద్రుడు అవ్వటం కారణం ఏంటంటే, నేను పేదవాడినిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆరాధించేటువంటి ఆరాధకునిగా ఉండటంలో ఆ ధనికుడిని ఆరాధించడానికి, ఆ ఉన్నతుని ఆరాధించడానికి నన్ను పేద స్థితిలో నుంచి నాకు విడుదల విమోచన ఇచ్చినటువంటి దేవుడు. అందుకని ఆ మాట వర్షిప్ గాడ్ బై పోర్. పేదవారు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారం మనమే. కాబట్టి ప్రియులరా, అందుకని ఈ పేదవానికి మనం చూసుకోవచ్చు, పేదవాని జీవితంలో ఏం కనపడుతుంది, తన వస్త్రధారణ కానీ, తన స్థితిగతులు కానీ, తన జీవన విధానం కానీ మనం చూస్తే కనుక చాలా దయానీయమైనటువంటి స్థితిలో మనుషులు కనపడతా ఉంటారు. కానీ కనబడనటువంటి వస్త్రాలను మనకి ఆయన ఆరాధించే వారికి ధరింప చేసినట్లుగా చూస్తాం. చూడండి, యెషయా రాసినటువంటి గ్రంథం 61వ అధ్యాయము, యెషయా 61 మొదటి వచనం 10వ వచనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి చదువుతా. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను
ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. కాబట్టి దేవుడు మన జీవితాల్ని ఇలాంటి వ్యక్తులకి, అందుకని 61వ అధ్యాయంలో చూస్తే కనుక అదే మాట చెప్తా వస్తాడు. ఏమనంటే కనుక దీనులకు సువార్తను ప్రకటించడానికి యెహోవాను అభిషేకించిన ప్రభువారు మాట్లాడుతున్న మాట అదే. ఏమి ఆయన మనల్ని, ఆయన దీనత్వంలో నుంచి మనకి ఏమని ధరింపచేశాడు అంటే కనుక ఇక్కడ చూసినట్లయితే ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా, పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే ఆభరణములతో నూతన వస్త్రములతో ధరింప చేసుకుంటారో అలాగే బీదలైనటువంటి మనల్ని కూడా ఆయన ఆరాధించే వారికి ఏం ధరింప చేశాడు అంటే కనుక ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. తర్వాత నీతిని పైబట్ట నాకు ధరింప చేసి ఉన్నాడు. ఇదంతటిని బట్టి చూస్తే కనుక నా దేవుని బట్టి నేను ఉల్లసిస్తూ ఉన్నా, నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నది. సో దేవుణ్ణి ఆరాధించవను అదే మనకున్నటువంటి నిరీక్షణ, అదే మనకున్నటువంటి ఆధారము. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి నిజము చూసి యేసు ప్రభువారు వచ్చి ఆయన ప్రత్యేకంగా ఎవరి కోసమంటే పేదవారు అంటే గనక దేవుడు లేనిటువంటి జనాంగాన్ని ఆయన రక్షించుకున్నట్లుగా చూస్తాం. అట్టి రక్షణ పాత్రతో ఆయన ముందుకొచ్చి ఈ రోజున మనం అందుకని చాలాసార్లు చూస్తామంటే అలాంటి స్థితిలో మన జీవితాలు ఇక్కడ ఒకవేళ ఈ రక్షణ వస్త్రము ధరింప చేసుకున్న వారిని కూడా ఈ కరోనా బారిన పడినటువంటి వారు, లోకములో ఉన్నవారు మనం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ అందరికీ వస్తుంది, కానీ పరలోకంలో మాత్రం దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నాడు. మన స్థానాలు వేరైపోతూ ఉన్నాయి. కేవలము నువ్వు ఆరాధించే ఆరాధకుడు లేక మనం స్తుతించే దేవుడు మన జీవితాల పట్ల పరలోకంలో ఉంచబడినటువంటి నిరీక్షణ విషయమై ఏమాత్రమును విశ్వాసములో కానీ ఆయన కొనియాడే విషయంలో కానీ సన్నగిల్లిపోకూడదన్నది దేవుని ఆశ. ఎలా అంటే కనుక మనం చూస్తాం, ఒక ధనికుడు పేదవాడైనటువంటి లాజరు గురించి చూడవచ్చు మనం. వాళ్ళు కూడా వారి జీవితాల్లో పేదవాడే, కానీ ఏం కలిగి ఉన్నాడు? ఎందుకు ఆయన ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు? దేన్ని బట్టి అంటే కనుక కేవలము పేదవాడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉన్నాడు కాబట్టి తన లైఫ్ సపరేట్ అయిపోయింది. అక్కడ పర్టికులర్గా చూస్తాం, ధనవంతుడైన వాడు నిత్య నరకానికి మనం వెళ్ళినట్టు చూస్తాం. అయితే ప్రియులరా, ఈ మాటలు ఎందుకు చెప్తా వస్తున్నంటే కనుక ప్రభువారు మనల్ని కూడా మనం బీద స్థితిలో ఉన్నప్పుడు, దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు కూడా ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. ఆ సువార్తకి ఆత్మదేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనం ప్రతిస్పందించాము. దానికి గాను మనకి ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే గొప్ప రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు. నీతి అనేటువంటి పైబట్టను మనకు ధరింపచేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమైన. అందుకనే యేసు ప్రభువు వచ్చినంటే నన్ను అభిషేకించిన కారణం ఏంటంటే ఇదిగో దేవుడు లేని జనాంగానికి సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాను అన్న సత్యాన్ని అక్కడ రాయబడతా వచ్చింది. రెండో మాట చూద్దాం రండి. అంత మాత్రమే కాదు, అందుకనే ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకవేళ ఈ లోకంలో చాలామంది బైబిల్ ఏమందండి, మత్తయి సువార్త 16-26 ఒక మనుషుడు లోకానంతటినీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న ఎడల అతనికి ఏం ప్రయోజనం? సో అతని తీర్పులోనికి రాక అనే మాట కూడా ఉంటుంది. దేవుడు మన తీర్పులో నుంచి తప్పించాడు. మనం ఏం సంపాదించుకున్నామంటే ఈ లోకంలో అన్నీ ఉండొచ్చేమో, కానీ ఒకటి మాత్రం సంపాదించుకునేటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయి. అయితే మన ధన్యులు అన్నారు. ఎందుకు అన్నాడంటే కనుక అందుకని చాలాసార్లు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినటువంటి వ్యక్తి ధన్యుడు. రోమపత్రికలో 3వ అధ్యాయంలో రాయబడతా వస్తుంది. సో మన దేవుడు ధన్యులుగా చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనం ఆ రాకంలోనికి, ఆ తీర్పులోనికి రాకుండా మనం తప్పించినటువంటి దేవుడు. లోకాన్ని సంపాదించుకోలేము, కానీ ఒకటి మాత్రం సంపాదించుకున్నాం. దాన్ని బట్టి ధైర్యముగా స్తుతితో ఆయన్ని కీర్తించేటువంటి దానికి గాను మనం ఇక్కడ చేరిన దానికి గాను కారణం ఏంటంటే కేవలము దేవుడు నిన్ను నన్ను దర్శించి ఆయన ఇచ్చినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి. రెండవ మాట చూడండి, రెండవ మాట చూద్దాం రండి. అక్కడే రాయబడతా వచ్చింది. ఏమని రాయబడిందండి? ఆయనను అభిషేకించును,
చెరలో ఉన్న వారికి విడుదల అనే మాటని రాయబడతా వస్తుంది. చెర అనే మాటను చూస్తుంటే కనుక దానిపైన ఇంకొక మాట ఉంది, చెరలో ఉన్న వారికి విడుదల అనే మాట మనం ఆలోచన చేస్తే, చెర అనగానే మనకేమర్థమవుతుందండి? జైలు కదా. ఈ జైల్లో ఉన్న వారికి విడుదల. సో యేసుక్రీస్తునినటువంటి ఎరగనటువంటి జనాంగము కూడా ఏ స్థితిలో ఉన్నారు అనేది మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం రండి. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 102వ కీర్తనలు, 102వ కీర్తన 20వ వచనం. చెరలోనున్న వారి మూలుగును వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఇక్కడ ఈ మాటలు చూస్తే గనక చెరలో ఉన్న వారికి, చెర అనే మాట మనం ఆలోచన చేస్తే గనక ఎవరిని ఈ చెరలో వేస్తారు, జైల్లో వేస్తారు, లేకుంటే ఆ చీకట గదుల్లో వేస్తారు అనేది మనం ఆలోచన చేస్తే కనుక ఇన్ జనరల్గా మనం చూస్తే దొంగతనం చేసిన వారినో, హత్య చేసిన వారినో, లేకుంటే ఏ స్కామ్లో బుక్ అయినటువంటి వారు, బ్యాంకులు దోచేసిన వారినో ఎవరినో అవి తీసుకెళ్ళి అదిగో అలాంటి వాటిలో బంధించడం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే కనుక అవి సహజంగా లోకములో ఉన్నటువంటి చెర. కానీ ఒక మానవుడికి ఒక చెర ఉంది. ఆ చెరలో ఉన్నాడు బంధించబడినటువంటి వ్యక్తిని యేసుప్రభు ఏమిటంటే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి, వారికి విడుదలనివ్వటానికి దేవుడు వచ్చాడంట. అవును, వాస్తవమే. సో కానీ చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఏమన్నారంటే అక్కడ మాటను ఆలోచించి, చెరలో ఉన్న వారికి మూలుగు వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. ఏంటి, ఎలాంటి మూలుగులు, ఎలాంటి చెర అని చూస్తే గనక దేవుడు చూడండి, సృష్టింపబడబో జనము యెహోవాను స్తుతించును అనే మాట. ఎవరు ఆయన్ని స్తుతిస్తారంటే గనక ఈ చెర అంటే ఏమీ లేదండి. అయితే దేవుడు మనకిచ్చినటువంటి, మనం కూడా పాపం అనేటువంటి బంధకములో ఉన్నప్పుడు, పాపం చేత అపరాధం చేత మనం చచ్చినటువంటి బ్రతుకులో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి ఆరాధించాలని మనకు విడుదలను, విమోచన ఇచ్చాడు. అందుకనే ఆ మాట మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులకు కూడా చాలాసార్లు బంధకాలు ఉంటాయి. ఏంటి, ఎలాంటి రకాలైనటువంటి బంధకాలు ఉంటాయి అంటే కనుక, అందుకనే ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే కనుక విశ్వాసులు కూడా దేవుని నమ్ముకున్నా, దేవుని ఆరాధించే వరకు చాలాసార్లు బంధకాల్లో ఉండిపోతాం. ఏ రకమైనవి అని మనం ఆలోచన చేస్తే ప్రస్తుతానికి ఈ దినాల్లో ఆలోచిస్తున్నటువంటి, ఒకవేళ దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులంగా ఆలోచించేది ఏంటంటే, ఎందుకు మీ బిడ్డలైన వారు, లోకములో ఉన్నవారు అందరికీ ఒకే రకంగా ఈ యొక్క కరోనా లేకుంటే ఈ యొక్క దాని ఏమంటాము వ్యాధి అందరికీ సోకుతుంది, కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఏమంటామంటే చివరికి ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ప్రశ్నించలేము అని ఒక మాటతో కొట్టేస్తాం. వాస్తవమే, ఆయన అనంతమైన జ్ఞానాన్ని, పరిమితం కలిగినటువంటి చిన్న జ్ఞానంతో అందటం అనేది అసాధ్యమే. అయితే ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్, లేఖనాల వెలుగులో మనం ఆలోచన చూస్తే గనక, లేకుంటే గతంలో యెహోవా దేవుడు తన ప్రజల్ని ఏ విధంగా శిక్షిస్తూ వచ్చాడు, ఎలా నష్టపోయారు, అక్కడ 2 రకాలుగా చూస్తాం. 3 విషయాలు నా తలంపులకి రావటం జరుగుతూ వచ్చింది. ఏంటంటే కనుక, ఒకటి ద సిన్ ఆఫ్ నేషన్, ఇశ్రాయేల్ ప్రజలను బట్టే. ద సిన్ ఆఫ్ ఇండివిజువల్, ఇందాడ మార్నింగ్ దాంట్లో కూడా అన్న చెప్తా వచ్చాడు, ద సిన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థతను లేనటువంటి కారణం చేత, వ్యక్తిగత పాపం చేత, దేశం యొక్క పాపము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికీ సైలెంటే. మనకు చాలా చెరలున్నాయి. విడిపించబడిన వాళ్ళని కూడా, దేవుని ఆరాధించే వాళ్ళు కూడా రోషము, అపాశము లేనటువంటి జీవితాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు చూస్తూ ఉన్నాడండి.
కాబట్టి అందుకనే ఆయన ఎవరు ఆరాధిస్తున్న విడిపించిన వారే, ద వర్షిప్ బై ప్రిజనర్స్. దాని నుంచి తప్పించబడ్డ మనము ఆయన ఆరాధించే ఆరాధకులుగా, ఈవెందో చాలాసార్లు మనకి ఇంకా బంధకాల్లోనే వాటి నుంచి విడుదల పొందలేని వారుగా ఉన్నాం. ప్రభు కోరుతా ఉన్నది. అందుకని ఏమని చూస్తామంటే కనుక చూడండి, మనం చూస్తూ వచ్చాం, మనకి విడుదలనిచ్చాడు. పాపం నుంచి, శాపం నుంచి, మన అపరాధము నుంచి, మనకి బంధకాల నుంచి విడుదలనిచ్చాడు. అయితే ఆ మాటను చూస్తే కనుక ఒక మాటలో చూడండి, అక్కడ రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి వచ్చింది. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను ప్రియులారా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా మన నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అనే మాటను అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎక్కడి నుంచి, ఏలాంటి బంధకాల నుంచి అంటే కనుక మన జీవితాల్లో ఏ మాత్రము కొంచెమైనా మంచి లేనటువంటి జీవితాలకి ఆయన ఎలాంటి కృపనిచ్చాడంటే, ఏ ఏరియాస్లో అంట అందరము త్రోవ తప్పినటువంటి వారమే. మన గొంతు తెరిస్తే సమాధి, తన నాలుగుతో మోసం చేయదు, పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అలాగనే ఇంకేముందంట, రక్తము చిందుటకు వారి పాదములు పరిగెత్తుతున్నవి. ఇవన్నీ ఒక లిస్ట్ ఇస్తూ వచ్చాడు. అలాంటి జీవితాన్ని ఒక్క చిన్న విషయంతో మనల్ని నీతిమంతులుగా చేశాడంట. ఏమంట, ఆయన నమ్మువాడు ఆయన కృపచేత క్రీస్తునందు విమోచన ద్వారా వీటన్నిటి నుంచి మనకి విడుదలనిచ్చాడు. కేవలము నమ్మిక ఉంచాం, ఆయన కృపచేత విమోచించబడ్డాం. ఇంకోటి ఏమంటే, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. మనం నీతిమంతులుగా దేని కొరకు మనం నీతిమంతులుగా తీర్చామంటే, ఆ పరిశుద్ధుడైన నీతిమంతుడైన సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధించేదానికి గాను మన హృదయంలో నుంచి గొప్ప ధూపం వలె ఆయన ఆరాధించడానికి గాను నాకు, నీకు, అందరికీ ఆయన బంధకాల నుంచి, చెరలో నుంచి విడుదల విమోచన ఇవ్వటం కొరకై ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ క్రియ మనకి జరిగించినట్లుగా చూస్తాం. అందుకనే కాబట్టి విడుదల చిన్న సహాయం చేస్తేనే గొప్పగా మనం చాలామందికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. సో ఒకానొక మనకి సహజంగా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ప్రతి సంవత్సరము కూడా భారతదేశానికి ప్రధాన పౌరుడైనటువంటి రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, కొంతమందిని చెరలో ఉన్న వారికి విడుదలని ఇస్తూ ఉంటాడు. ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ కొంతమందికి విడుదలని ఇస్తాడు. అయా పలానా హాస్పిటల్కి, ఇలాంటి పలానా జైలు దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పినప్పుడు ఎవరెవరో ఏంటి వాళ్ళ కేసులు ఏంటి, ఎవరికి విడుదలని ఇవ్వాలన్నప్పుడు ఏదో ఒక జైలుని ఎంచుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. వెళ్ళి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ బందీలుగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు ఆ లోన్ ఉన్నటువంటి జైలర్స్కి అందరికి వినపడిందంట, అరే మన జైలుకి రాష్ట్రపతి రాబోతూ ఉన్నాడంట. ఎవడికో ఆ విమోచన ధనిలే, వాళ్ళకి ఆ విమోచన ఆ విడుదల ఉన్నవాడు ధనిడు. ఎవడంటే ఎవరికి తెలియదు. అయితే రానే వచ్చాడు. వచ్చి ఒక్కొక్క గది దగ్గరికి వెళ్ళటానికి మొట్టమొదటి గది దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళంగానే ఆ లోన్ ఉన్నటువంటి సంఖ్యలతో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడంట. అయ్యా, ఇదిగో నా తల్లిదండ్రులు నన్ను సరిగా పెంచుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదని, దయచేసి నాకు విడుదలనివ్వవా ఈ చెర నుండి అనే మాట్లాడుతూ ఉన్నాడంట. ఆయనకు అర్థమైపోయింది, ఈయనలో ఇంకా సరైనటువంటి కన్విక్షన్ లేదు, సరైనటువంటి అవగాహన రాలా, పశ్చాత్తాపం లేదు అని అనుకున్నాడంట. ముందుకెళ్ళిపోయి రెండో గది చూసినప్పుడు ఇంకోటంట, అయ్యా ఎవడో చేసిన నేరానికి నా మీద రుద్దారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అనవసరంగా అన్నాడంట. మరలా ఓకే, ఈయన వేరే వాడి మీద నెపం చేస్తా ఉన్నాడు తప్ప తన్ను తాను పరిశీలించుకునే పరిస్థితిలో ఉండిపోయాడు. నేరం ఎవడి మీద నెట్టేస్తా ఉన్నాడు. అలాగ మూడో గది దగ్గరికి వెళ్ళంగానే జైల్లో నుంచి రాగానే సంఖ్యలతో వచ్చాడు. అయ్యా, ఇంకెంతకాలం నన్ను జైల్లో ఉంచారు, దయచేసి నేను చేసినటువంటి అపరాధానికి దోషానికి దయచేసి నాకు ఉరేరా అన్నాడంట. వెంటనే ప్రెసిడెంట్ గారు, అయ్యా ఈ వ్యక్తిని విడుదల ఇవ్వండి, ఈయనకి బయటికి తీసుకెళ్ళండి, స్వేచ్ఛగా ఆయనకి ఇవ్వండి.
జీవితాన్ని అన్నప్పుడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రభువారు మన పక్షంగా ఇవన్నీ చాలాసార్లు ఇంకా ఇది 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 చేయలేదు ప్రభు, అది చేయలేదు ప్రభు అనుకుంటాం. కానీ హృదయపూర్వకంగా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించను గాను దేవుడు నా పట్ల ఏం చేశాడు, ఆయన చేసిన కార్యం ఏంటి, నా అంతరంగంలో కలిగించినటువంటి ఆ కన్విక్షన్ ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ప్రభువారు అందుకని ఆ మాటలు చూస్తే కనుక గొప్ప విడుదలనిచ్చాడు, విమోచననిచ్చాడు, చెర నుంచి మనకి గొప్ప స్వేచ్ఛనిచ్చినట్లుగా చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం కూడా బంధకాల నుంచి విడుదలింపబడిన వారమే. అందుకనే ఇటు మాటలతో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కూడా అందుకని పౌలు ఏమంటాడు, దేవా చూడండి ఒకసారి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసములు చేసిన కనుక కనికరించబడి తిని అనే మాట చూస్తాం. 16వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది. సో ఆ ప్రధాన పాప నా యందు కనపరిచి నేను కనికరించబడి తిని అని చివరికి అంటాడు. ఆ దేవునికి సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడైన అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగయుగములో కలుగునుగాక. నేను నా జీవితం తెలియక చేసిన వాటిని దేవుడు నన్ను క్షమిస్తూ వచ్చాడు, కనికరిస్తూ వచ్చాడు. ఇంకేమంటాడంటే కనుక ఆయన అత్యధికమైన ప్రేమ నా యందు విస్తరించెను. ఆయన ఆరాధించేటువంటి వారి జీవితాల్లో ఎలాగ మనం ఆయన ఏ స్థితిలో నుంచి మనం కనికరించబడ్డాము, ఏ బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని కనికరించాడు. పౌలు అదే చెప్తా వస్తాడు. అయ్యా ఒకానొకప్పుడు నేను దోషకుణ్ణే, హింసకుణ్ణే, హానికరుణ్ణే అయినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ యువర్ కంపాషన్ అండ్ కైండ్ అండ్ లవ్, మీ కనికరము చేత, మీ ప్రేమ చేత, మీ దయ చేత నన్ను విమోచించావు. దాని అంతటికి ఏమంటే సకల యుగాలలో రాజువై ఉన్న దేవా మీకు మాత్రమే మహిమ కలుగును గాక. కాబట్టి ద వర్షిప్డ్ బై ప్రిజనర్స్, చెరలో ఉన్నవారు దేవుని ఆరాధించడానికి దేవుడు మనల్ని కోరుతూ వచ్చాడు. మనకు విడుదల విమోచన ఇచ్చిన దేవుడు, అందుని బట్టి దేవుని స్తుతించాలా. మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఏమని రాయబడింది చూడండి ఒకసారి. మూడోది లూకా రాసిన 4వ అధ్యాయము, లూకా 4వ అధ్యాయము, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. దేవుడు మరొక మాటను చూస్తే గనక ఆయన ఆరాధించేటువంటి వారు ఎందుకు ఆయన చూపు కలుగు చేయాలనుకున్నాడు? ఎలాంటి చూపు మనం అనుకోవచ్చు. శారీరకముగా ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక మందికి కళ్ళిచ్చాడు, స్వస్థపరిచాడు, చనిపోయిన తిరిగి వారిని లేపాడు. ఇవన్నీ చూస్తూ వచ్చాం. కానీ ఇక లిటరల్గా చూస్తే గనక ప్రభువారు ఏమనంటే గనక ఒక మాట చూడండి, ఏమని రాయబడిందంటే గనక యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనంలో ఏం చదువుతా ఉన్నాం. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూసువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తమని లోకముకు వచ్చుతానని చెప్పను. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే కనుక ఏ వ్యక్తి జీవితంలో అయితే ఆయన కార్యం చేస్తూ వచ్చాడో, ఒక అంధుణ్ణి దేవుడు తన కళ్ళు తెరిపించాడో, ఈ తెరిపించినటువంటి జీవితాన్ని బట్టి పరిసయ్యులు చాలాసార్లు ఆయన అడుగుతూ వచ్చారు, నీ కళ్ళు ఎవరు తెరిచారు, ఎలా తెరిచాడు అని అడుగుతూ ఉన్నప్పుడు చివరికి యేసు ప్రభు వారు ఆయన ఊరు నుండి వెలివేశారని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, అయ్యా నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచున్నావు అడిగినప్పుడు ఆయన ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అన్నప్పుడు ఆ మాట చెప్తా వస్తాడు. పరిసయ్యులతో ఏమనంటే మీరు చూస్తూ ఉన్నారు కానీ మీరు గుడ్డోళ్లే, కానీ ఈ వ్యక్తి చూడని వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో గుడ్డివారం ఎవరు అంటే కనుక ఒకానొకప్పుడు అంతరంగములో మనం ఏమైనా తెలుసా, మన మనోనేత్రాలు వెలిగించబడిన జీవితాన్ని దేవుడు మన మనోనేత్రాలను వెలిగించాడు. గుడ్డివారమే, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలు ఆయన దేవుడు అనే సత్యం ఎరక్క
ఆయన ఆరాధించేవారు మనం ఎరక్క ఆయన నా సృష్టికర్తని, ఆయన నన్ను పాలించువాడని, ఆయన నన్ను పోషించేవాడని ఈ సత్యాన్ని ఎరగనటువంటి జనం ఒకానొకప్పుడు ఉన్నాం. అయితే ఇప్పుడు మన నేత్రాలు వెలిగించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మన మనోనేత్రం వెలిగించబడి ఆయన దేవుడు అనే సత్యాన్ని ఎరగటానికి, ఆయన ప్రభు అని ఆయన ఆరాధించడానికి, ఆయనతో కూడా మనం జీవించబోతున్న నిరీక్షణ మనకు కలగటానికి కేవలం ప్రభువారు ఆ కల్వరి శిలువలో జరిగించిన బలియాగం బట్టే. అందుకనే ఆ మాట గుడ్డివానికి కనబడదు. నిజమే, ఈ లోకములో సత్యం అంటే కనబడదు. లేకుంటే వాళ్ళకి ఒకవేళ గుడ్డివాడికి లైట్ చూపించినా కనబడదు. అందుకని అంటాడు, చూస్తూ ఉన్నారు కదా, దే ఆర్ టోటల్లీ బ్లైండ్. వాళ్ళ వలె మనం ఉండకూడదు. నా దేవుని నీ దేవుణ్ణి ఆ వెలిగించినటువంటి వెలిగింపులో మనం ఎలా చూస్తూ ఉన్నాం, ఆయన ఆరాధించాం. అందుకని ఆ మాటలు మనం ఆలోచిస్తే కనుక ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6. గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడే వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు మనల్ని వెలిగించి ఏం చేశాడంటండి? ఎక్కడి నుంచి అంట? చెరలో నుండి, తర్వాత చీకట్లో నుండి, ఆ తర్వాత ఆ యెహోవా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచా. దేవుడు మన అట్టి స్థితిగతుల్లో నుంచి మనల్ని పిలుచుకున్నాడు, వెలుగులోనికి అందుకని కదా మనల్ని ఎక్కడ పిలిచంట? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకుంటా వచ్చాడు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురించే నిమిత్తము ఆయన మనల్ని వెలిగించాడనేది. అలాగనే ఇక్కడ చూసినట్టయితే కనుక, నేను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన జనులుగా వెలుగుగా నిన్ను నియమించిన దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక వెలుగుగా ఉంచాడు. ఆయన వలె ఉండటానికి, ఆయన పోలి జీవించటానికి, ఆయన జీవితాన్ని ఈ లోకంలో కనపరచు నిమిత్తమే అట్టి వారమే మనం ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉండాలన్నదే దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వర్షిప్డ్ గాడ్ బై బ్లైండ్ పీపుల్. ఎవరు అంటే అందులైనటువంటి వారు. మనము వెలిగించినటువంటి దేవుడు, ఇప్పుడు మనం అందులం కాదు, వెలిగించబడిన వారం, వెలుగులో జీవిస్తూ ఉన్న వారం. కాబట్టి ఆ జీవము ఆ లోకంలోనికి వెలుగు వచ్చును, ఆ వెలుగు అనేక మందిని వెలిగించుచూ ఉండెను. అదే యేసు ప్రభు వారి యొక్క వెలుగు మనల్ని వెలిగించాడు. కాబట్టి అట్టి స్థితిలో నుంచి దేవుడు మనకి ఆ గొప్ప విమోచన విడుదలనిచ్చి ఆయన చూసేవారముగా, అందుకని ముఖము లేని ముసుగు లేని ముఖముతో ఆయన తేరి చూడటానికి ఆయన యొక్క తేజస్సును, ఆయన మహిమను తెలిసిన వారంగా ఆయన ఆరాధించటానికి గాను మనం చేరి ఉన్నాం. ఆయన ముఖ కాంతిలో మన జీవితాన్ని పరిశీలించుకుంటున్నటువంటి వారంగా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 3 విషయాలు మీ ముందు తీసుకొస్తూ వచ్చా. ఒకటి, యేసు ప్రభువారు వచ్చింది వెలిగించినవారంటే బీదలైన వారిని వెలిగించటానికి, సువార్త ప్రకటించడానికి, తద్వారా మనల్ని ధనికులైన వారినిగా ధన్యులుగా చేయటానికి, ఉన్నతమైన వారిగా తీర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. అలాగే రెండో చూస్తే చెరలో ఉన్న వారికి విడుదలనివ్వటానికి ఆయన వచ్చాడు. మూడోది, అందులైన వారిని మనకి మన మనోనేత్రాన్ని వెలిగించాడు. కాబట్టి ఆ నేత్రాలతోనే ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తెరిగిన వారంగా ఆయన ఆరాధించాలన్నదే ఆయన సంకల్పం. చివరిగా మనం చూసినట్లయితే కనుక ఏమని రాయబడిందంటే, నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు వారిని పంపట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక, సో వర్షిప్ విత్ బ్రోకెన్ హార్ట్, నలిగిన వారిని ఏం చేయడానికంట? విడిపించడానికి. ఒకానొకప్పుడు మనం విరిగిపోయిన జీవితాలే, నలిగిపోయిన జీవితాలే, కృంగిపోయిన జీవితాలు. ప్రభువారు ఇప్పుడు వచ్చి మనం ఏం చేశారంటే కనుక, ఎవరు ఎలాంటి వారుగా ఆయన ఆరాధికులుగా చేయడానికి సిద్ధపడ్డాడు అంటే కనుక, ప్రభు కోరింది ఏంటి తెలుసా? విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టమైన బలి.
కాబట్టి దేవుడు మన జీవితాల్లో కోరుకుందండి నలిగిన వారిని విడిపించటంలో ఏంటి అని చూస్తే కనుక టు సెట్ ఏ లిబర్టీ దోస్ హు ఆర్ అప్రెస్డ్, అణిచివేయబడ్డటువంటి అణిగిపోయినటువంటి వారిని ఆయనంట సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. అందుకని యేసు ప్రభువారు కూడా మనల్ని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. సత్యం అనగా యేసు ప్రభువారి. సో బంధకాల్లో ఉన్నటువంటి నలిగిన వారిని విడిపించడానికి స్వేచ్ఛనిచ్చాడు. అట్టి హృదయముతో, స్వేచ్ఛార్పణతో, నలిగిన మనసుతో, సత్యముతో, ఆత్మతో ఆయన ఆరాధించేటువంటి ఆరాధికులుగా మనం ఉండాలన్నది ఆయన కోరుకుంటూ వస్తున్నాడు. ఈ మాటలన్నింటి మనం ఆలోచన చేస్తే కనుక అవునండి ప్రియులారా, దేవుడు మన జీవితాల్ని ఒకానొకప్పుడు పేదవాడమే, మనం కూడా చెరలో ఉన్నవారమే, మనం కూడా అంధత్వంలో, అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి వారమే. అయితే నలిగినటువంటి జీవితాలని ఆయన ఇప్పుడు అంటాడు చివరి ఏమిటంటే ఇదంతా ప్రకటించడానికి అది చూస్తే కనుక ప్రభు హితవత్సరం ప్రకటించడానికి దాని గురించి మనం ఆలోచన చేస్తే కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ప్రత్యేకంగా ఎవ్రీ 7 yearsని సబాటికల్ ఇయర్స్ అంటారన్నమాట. ప్రతి 7 yearsకి అలా 7 7 49 49 సంవత్సరాలు అలాగూ వాళ్ళు ప్రకటిస్తారు. అయితే 50వ సంవత్సరంలో వచ్చేపటికి ఏం జరుగుతుందంటే కనుక ఆ ఇయర్ని దాన్ని ఏమనంటే ఇయర్ ఆఫ్ జూబ్లీ అనే మాటను చూస్తాం. సో హితవత్సరం ప్రకటించడానికి యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశాడు? ఒకవేళ వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఇయర్ ఆఫ్ జూబ్లీ అయితే కనుక మన జీవితంలో ఏది ఇయర్ ఆఫ్ జూబ్లీ అవుతుందంటే కనుక ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో, ఏ ఇయర్లో అయితే మనం ఆయన అంగీకరిస్తూ వచ్చామో ఆ దినము నుంచే, ఆ రోజు నుంచే ప్రతిరోజు మనకి ఇయర్ ఆఫ్ ద జూబ్లీనే. సంతోషముగా, ఆనందంగా ఆయన్ని స్తుతించడానికి గాను రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యం ఏంటంటే అదే చూస్తాం. అయితే దీని ప్రకారం చూస్తే కనుక ఈ ఇయర్ జూబ్లీలో ఆ సంవత్సరం వచ్చినప్పుడు పేద ప్రజల దగ్గర ఉన్న భూములన్నీ ఓనర్కి ఇచ్చేస్తారట. తర్వాత దాసీలుగా ఉన్న వారిని, బానిసలుగా ఉన్న వారికి అన్ని వాళ్ళ అప్పులు ఏమైనా ఉంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయట. అంత మాత్రమే కాదు, ఇంకేంటంటే వాళ్ళకి ఇవన్నీ పోయి క్రొత్త న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందంట. న్యూ ఇయర్, క్రొత్త సంవత్సరం, క్రొత్త జీవితం. ప్రభు కూడా మన జీవితాల్లో ఒక క్రొత్త బిగినింగ్ని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇయర్లో న్యూ బిగినింగ్ ఉంటుంది. కాబట్టి ప్రభు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే కనుక మన జీవితాల్లో మనకున్నటువంటి డెప్స్, మన అపరాధాలన్నింటినీ క్షమించాడు. మన బానిసత్వం నుంచి మనకి విడుదలనిచ్చాడు. మనం ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అన్నిటినీ ఆయన కల్వరి శిలువలో తన మేకులతో ఆయన రుణపత్రాన్ని కొట్టివేసినట్లుగా చూస్తూ వస్తున్నాం. ఈ మాటలన్నిటిని బట్టి ప్రభుతో కొద్ది మాటలతో, కొద్ది సమయంతో దేవుని ఆరాధించడానికి కానీ మనకు కూడా మన జీవితాల్లో కోరుకునే అందుకు గాను నేను వచ్చాను. ఆ మాటలు ఆయన చేతిలో ఉండి అవి తర్వాత ఆయనకి అందించడం జరుగుతుంది. ఆ మాటలన్నీ చదివిన తర్వాత అక్కడ మాటలు ఏమంటే ఆ మాటలో చూసి ఏమని తెలుసా, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, దయగలిగిన దేవుడు నీ నా నిమిత్తమై ఆయన గురించి ఆయన చదువుకున్న మాటల్లో చూస్తే మన జీవితాల్ని ఎంతగా ప్రేమించాడు అన్నది ఒక్కసారి మనకు అర్థమవుతూ వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఆరాధించేవారు ఆయన మనల్ని ధనికులుగా చేశాడు పేద స్థితి నుంచి. ఈ లోకం పేదరికం గురించి మాట్లాడతలేదు. పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైన స్థానంలోనికి యుగయుగాలు నిత్యము జీవించేటువంటి ఆయన రాజ్యంలో మనల్ని పౌరులుగా చేసినందుకై దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. రెండోది, మనకి బంధకాల్లో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి మనకి విడుదల, విమోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మనకి విడుదలనిచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన అంధకారంలో ఉన్నటువంటి, చూడలేని స్థితిలో ఉన్నటువంటి, దేవుడని గుర్తించినటువంటి మనల్ని మన మనోనేత్రను వెలిగించిన దేవుడు. అలాగనే ఆయన నలిగిన వారిని విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఇట్టి మాటలతో కొద్ది సమయం దేవుని ఆరాధించాలని కోరుకుంటూ ఇచ్చిన మాటలను బట్టి ముగిస్తూ
ఈ వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటా ఉన్నా.